స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో అమరావతి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. కేంద్రం నియమించిన కమిటీ గతంలో స్విస్ ఛాలెంజ్ పద్ధతి సమంజసం కాదని సూచించిందని గుర్తు చేశారు. భూమి, నీరు, విద్యుత్ అన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే లాభం మాత్రం సింగపూర్ కంపెనీలకు వెళ్తుందని అన్నారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు రోజా. ఈరోజు రాజధాని నిర్మాణంలో సింగపూర్ కన్సార్షియం 58% ఎలా నిర్ణయిస్తారు? వాడు పెట్టే ముష్టి 350 కోట్లు అంతే. భూమి మనది. ఈరోజు గవర్నమెంట్ 5,000 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు, నీరు, కరెంటు అన్ని ఇస్తే వాడు అమ్ముకుంటాడంట. ఆ లాభంలో వాడికి 58% వాడికి ఒప్పందం చేస్తారు. ఇది ఎక్కడైనా భారతదేశ చరిత్రలో జరిగిందని నేను అడుగుతున్నాను. ఈరోజు ఈ రాజధాని పేరుతో అమరావతి కడుతున్నారా, లేదా అమరావతిలో ఒక బాంబును పెట్టి మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుని పేల్చబోతున్నాడా అనేది ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. సుప్రీంకోర్టే ఈ స్విస్ ఛాలెంజ్ విధానాన్ని వ్యతిరేకించిన సంగతి మీ అందరికీ తెలుసు. ఇది దుర్మార్గం అని చెప్పిన విషయం కూడా మనందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వం నియమించిన విజయ్ కేల్కరీ కమిటీ 2015 నవంబర్ నివేదికలోనే స్విస్ ఛాలెంజ్ విధానం వద్దు అని క్లియర్ కట్ గా చెప్పింది.